పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ సైడ్ బై సైడ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే మా స్టార్ మాత్రం ఇంత ఫోకస్గా ఉండటం చూసి ముచ్చట పడాలా, ఇదేంటని నొచ్చుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. వారిలో జోష్ నింపే విధంగా ఈ మధ్య ఒక టాపిక్ వైరల్ అయింది. ఇంతకీ ఆ టాపిక్ నిజమేనా కాదా? అరెరే, అసలు విషయం చెప్పకుండా నిజమా కాదా అంటే ఎలా తెలుస్తుంది అంటారా? అది నిజమేలే. కమాన్, ముందు మనం అసలు విషయాన్ని డిస్కస్ చేసేద్దాం. మహేష్ ఇప్పుడు గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్. ఇది జగమెరిగిన విషయం. మొన్న మధ్య థండర్ స్టేజ్ మీద పంచుకున్న బీటీఎస్ విజువల్స్ అయినా నెట్టింట్లో సందడి చేస్తాయా అనుకుంటే అది లేదు. సో సూపర్ స్టార్ కాస్త అప్డేట్స్ ఇవ్వడంలో సైలెంట్ స్టార్ అయిపోయారు. ఆయన ఉష్ గప్చుప్ అంటూ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న నెట్టింట్లో మాత్రం ఆయనకు సంబంధించిన విషయాలు చాలానే వైరల్ అయిపోతున్నాయి. ఆఫ్టర్ వారణాసి ఏం చెయ్యాలో కూడా మహేష్ కి సూపర్ క్లారిటీ ఉంది అన్నదే ఇప్పుడు క్రేజీ టాపిక్. జక్కన్న సెట్స్ నుంచి బయటకొచ్చి రాగానే బ్యాక్ టు బ్యాక్ 3 ప్రాజెక్ట్స్ ని బాబు లైన్ లో పెట్టేశారోచ్ అని ఇష్టంగా షేర్ చేసుకున్నారు అభిమానులు. నాన్ స్టాప్ గా వైరల్ అయిపోతున్న ఈ టాపిక్ కి స్పీడ్ బ్రేకర్ వేసే విషయం ఇప్పుడు దూకుడు మీదుంది. పోస్ట్ వారణాసి ఏం చెయ్యాలి అన్న విషయం గురించి మహేష్ ఇంకా ఆలోచించలేదట. ఏ ప్రొడక్షన్ హౌస్, ఏ కెప్టెన్ అన్న విషయాల మీద అసలు క్లారిటీయే లేదట. వన్స్ వారణాసికి ఫుల్ స్టాప్ పెట్టేశాక మిగిలిన విషయాలన్నింటి గురించి ఆలోచించేద్దాం అని నియర్ అండ్ డియర్స్ కి హింట్స్ ఇచ్చేశారట మహేష్. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన కల్కి మ్యాజిక్ మళ్లీ మొదలైంది. భారీ అంచనాల మధ్య పార్ట్ 2 పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సెన్సేషనల్ ప్రాజెక్టుకు కర్నా 3102 BC అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కల్కి 2898 ADకి సీక్వెల్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో హాట్ టాపిక్ అవుతోంది. తన విషన్తో ప్రేక్షకుల్ని మరోసారి మెస్మరైజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు దర్శకుడు నాగశ్విన్. ఇప్పటికే ఈ సినిమా క్రేజ్ ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తోంది. కాస్త ఆలస్యమైన సీక్వెల్ వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా షూటింగ్ విషయంలో టీం అస్సలు తగ్గట్లేదు. మొదటి షెడ్యూల్లోనే లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ షూటింగ్ లో పాల్గొన్నారు. అశ్వత్థామ, సుప్రీం ఆస్కిన్ పాత్రల మధ్య వచ్చే కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ ఎంట్రీకి కూడా టైం ఫిక్స్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. మే నెలలో ప్రభాస్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారన్నది ఫిలిం నగర్ టాక్. కర్నా పాత్రలో ప్రభాస్ చూపించబోయే యాక్షన్ అండ్ ఎమోషన్ సీక్వెల్లో హైలైట్ కాబోతోందట. తొలి భాగంలో కొన్ని నిమిషాలు మాత్రమే కర్ణుడిగా కనిపించారు ప్రభాస్. కానీ సీక్వెల్లో ఆ ఎపిసోడ్ని దాదాపు 30 నిమిషాల లెంత్తో భారీగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి కర్ణ పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్లో మరోసారి నిలబెట్టడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. ప్రమోషన్స్ టైమ్స్లో వేరియస్ స్టేజెస్ మీద సెలబ్రిటీలు చెప్పే మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా ధనుష్ చెప్పిన అలాంటి మాటలు కొన్ని వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తన మీద తనకు కాన్ఫిడెన్స్ వచ్చిన క్షణాలు, కొడుకు సినీ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్, డైరెక్షన్ కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయం, ఇలాంటివన్నీ అన్నమాట. ఇంతకీ ధనుష్ ఏమన్నట్టు? కమాన్, లెట్స్ వాచ్ ఇట్. ఒకవైపు నటన, ఇంకోవైపు డైరెక్షన్, ప్రొడక్షన్ అంటూ క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు ధనుష్. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో నేను ధనుష్ సార్ దగ్గరే నేర్చుకున్నానని రీసెంట్ గా ఓపెన్ అయ్యారు మమిత. ధనుష్ కి క్లారిటీ ఎక్కువని, ఆయనతో రిలేషన్ ని మిస్ అవుతున్నానని ఆ మధ్య విఘ్నేష్ శివన్ కూడా చెప్పారు. వర్క్ మెషిన్ అంటూ ధనుష్ కి కాంప్లిమెంట్ ఇచ్చేశారు సంయుక్త మీనన్. మళ్లీ ఆయనతో పనిచేసే క్షణాల కోసం వెయిట్ చేస్తున్నారు అన్నారు కూడా.
ఇంతమంది ఇన్ని విధాలుగా పొగుడుతుంటే ధనుష్ మాత్రం సైలెంట్ గా పనిచేసుకుపోతారు. ఆయన నటించిన కరా మూవీ రిలీజ్ కి కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ సినిమా తర్వాత కూడా లైన్ లో మరికొంతమంది డైరెక్టర్స్ ఉన్నారని, వారి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయ్యాకే డైరెక్షన్ గురించి ఆలోచిస్తాను అంటున్నారు ధనుష్. ధనుష్ తనయుడు యాత్ర సినిమాల్లోకొస్తారన్న ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది. దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు ధనుష్. యాత్రకి ఇప్పుడు 19 ఏళ్లే, అయినా నాకింకా చిన్న పిల్లాడిలాగే కనిపిస్తున్నాడు. నటిస్తాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ క్లారిటీ ఇచ్చేశారు ధనుష్. పొల్లాదవన్ సినిమా చేశాక నటుడిగా తన మీద తనకి, ఇండస్ట్రీకి గురి ఏర్పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ క్రేజీ స్టార్. అందాల భామలకు అవకాశాలు వస్తే మాత్రం సరిపోదు, స్టార్ ఇమేజ్ కూడా అందితేనే వాళ్ళ పేర్లు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అలాంటి హీరోయిన్సే అవకాశాల పరంగా, రెమ్యునరేషన్ పరంగా కాస్త మంచి రేంజ్లో ఉంటారు. అయితే ఈ క్రేజ్ కొంతమంది హీరోయిన్స్కి అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారా? మీరే చూడండి. రీసెంట్ టైమ్స్ లో వరుస ప్రయోగాలతో ఆడియన్స్ ని అలరిస్తున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ఆడియన్స్ ని మెప్పించేందుకు ట్రై చేస్తున్నారు ఈ కర్లీ బ్యూటీ. కానీ ఈ ప్రయత్నాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పటికే స్టార్ ట్యాగ్ అన్నది అనుపమను ఊరిస్తూనే ఉంది. ఎప్పుడో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్, ఇప్పుడిప్పుడే ఫామ్ చూపిస్తున్న భాగ్యశ్రీ బోర్సే వింత సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు ఈ ఇద్దరు. స్టార్ హీరోలకు జోడీగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నప్పటికీ ఈ బ్యూటీస్ కి సక్సెస్ మాత్రం రావట్లేదు. దీంతో స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించే అవకాశమే లేకుండా పోయింది. కెరియర్ స్టార్టింగ్ లో మంచి ఫామ్ లో కనిపించిన సంయుక్తా మీనన్ కూడా స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో వెనుకబడిపోతున్నారు. అందుకే కమర్షియల్ సినిమాని పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ ప్రయోగం చేస్తున్నారు ఈ బ్యూటీ. మరి ఈ సినిమాతో అయినా తన రేంజ్ మారుతుందని ఆశిస్తున్నారు. సక్సెస్ జోష్ ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయిన మీనాక్షి చౌదరి స్టార్ ట్యాగ్ కి చేరువయ్యేలోపే కెరీర్ కష్టాల్లో పడేసుకున్నారు. దీంతో ఈ అందాల భామలకి మళ్లీ మంచి రోజులొచ్చే అవకాశం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ జనం. కన్నుల్లోని రూపమే అని పాడుకుంటున్నారు కింగ్ ఫ్యాన్స్. మరి కింగ్ తో టబు జోడీ కడుతున్నారని తెలియగానే ఆ మాత్రం హుషారు ఆటోమేటిక్గా వచ్చేస్తుందిగా అంటారా? ఎస్, ఇప్పుడు అలాంటి ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. అందులోనూ టబునే స్వయంగా కన్ఫర్మ్ చేయటంతో వారి ఆనందానికి అవధుల్లేవంటే నమ్మాల్సిందే. తెలుగు సినిమాల గురించి ఎవరు ప్రస్తావించినా నిన్నే పెళ్లాడతా మూవీని టచ్ చేయకుండా వెళ్లలేరు. అంతగా ఆకట్టుకున్న సినిమా అది. ఆ చిత్రంలో యూత్ మనస్సులకి బాగా దగ్గరైన జోడీ నాగార్జున, టబు. ఆవిడ మా ఆవిడే మూవీతో కూడా మెప్పించింది ఈ జంట. దాదాపు 28 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ కింగ్ 100లో కలిసి నటిస్తున్నారు ఈ ఇద్దరు. ఈ విషయాన్ని టబు ఇన్స్టా త్రూ కన్ఫర్మ్ చేశారు. కాకపోతే ఈ సినిమాలో వాళ్ళిద్దరూ జోడీ కడుతున్నారా లేకుంటే టబు ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నారా అనే క్యూరియాసిటీ బాగా క్రియేట్ అయిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు కాబట్టి కాంబినేషనే సెట్ చేసుంటారు అన్న కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తోంది ట్రేడ్ వర్గాల్లో. ఆల్రెడీ సోగ్గాడే చిన్ని నాయనలో రమ్యకృష్ణతో జోడీ కట్టారు కదా నాగ్. ఇప్పుడు టబూతో అలాంటిదే ఏదో ప్లాన్ చేసుంటారు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇది వాల్టి సైన్మా 2.0 పాన్ ఇండియా రేంజ్ లో కలర్ఫుల్ కబుర్లతో రేపు మళ్ళీ కలుద్దాం. డోంట్ మిస్ ఇట్. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.